So welcome to IACE. Let us start explanation for descriptive writing. మనకి descriptive writing లో మనకి ఏముంటాయి రైట్. సో లెటర్ రైటింగ్ ఇంకా ఎస్ఏ రైటింగ్, లెటర్ రైటింగ్ ఎస్ఏ రైటింగ్. సో వీటిలో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ లెటర్ రైటింగ్ చూద్దాం. ఓకే, అక్కడ మనకి లెటర్ రైటింగ్ అడిగింది మనం ఇక్కడ. సో క్వశ్చన్ అయితే చూద్దాం ఫస్ట్ ఏమడిగాడు. సో లెటర్ టు ద ఎడిటర్ అబౌట్ యువర్ యూస్ ఆన్ ఎవర్ ఇంక్రీజింగ్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్. సో మనకి ఏమైనా మనకి లెటర్ ఎవరికి రాయమని చెప్పారు, ఇక్కడ మనకి ఎడిటర్కి రాయమని చెప్పారు. లెటర్ దేని గురించి ఎవరికి రాయాలి, మనకి ఎడిటర్. టూ అడ్రస్ ఏమి ఇచ్చారు, మనకి ఎడిటర్ రాయమని చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే అబౌట్ యువర్ యూస్ ఆన్ ఎవర్ ఇంక్రీజింగ్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్. సో లెటర్ దేని గురించి రాయమని మనకి మన వ్యూస్. ఓకే, మన వ్యూస్ అబౌట్ వాట్, అవర్ యూస్ అబౌట్ సో క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్. సో ఉమెన్కి అగెన్స్ట్గా జరుగుతున్న క్రైమ్ని సో బేస్ చేసుకుని ఆ టాపిక్ పైన మన వ్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేస్తూ మనం లెటర్ రాయాలి. ఎవరికి రాయాలి, ఎడిటర్కి రాయాలి రైట్. సో ఈ టాపిక్ చూడగానే మనకి ఏమర్థం అవుతుంది, ఇది ఫార్మల్ లెటరా ఇన్ఫార్మల్ లెటరా, ఫార్మల్ లెటర్ రైట్. సో ఫార్మల్ లెటర్ కాబట్టి మనకి ఆబ్వియస్గా కొన్ని పాయింట్స్ మన మైండ్లో ఉండవు రైట్. ఎప్పుడైతే మనం ఫార్మల్ లెటర్స్ రాస్తున్నామో, ఓకే, ఫార్మల్ లెటర్ రాస్తున్నప్పుడు మనకి కొన్ని పాయింట్స్ గుర్తుండాలి రైట్. ఆ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫార్మల్ లెటర్. సో ఫార్మల్ లెటర్ రాసినప్పుడు ఏం చూడక ఏముండాలి, హెడ్డింగ్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఏముండాలి, మనకి సబ్జెక్ట్ ఉండాలి. ఫార్మల్ లెటర్లో కంపల్సరీ మనకి ఏముండాలి, మనకి సబ్జెక్ట్ ఉండాలి. కంపల్సరీ మనకి ఏముండాలి, సబ్జెక్ట్ ఉండాలి. ఆ తర్వాత మనకి ఏముండాలి, మనకి సాల్యుటేషన్ ఉండాలి. సో సాల్యుటేషన్ ఇస్ నథింగ్ బట్ గ్రీటింగ్. సాల్యుటేషన్ మనం ఏమంటామంటే గ్రీటింగ్ అంటాం రైట్. సో నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి బాడీ ఆఫ్ ద లెటర్ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏముండాలంటే రైట్, సో సబ్స్క్రిప్షన్ ఉండాలి. దీన్ని మనం కన్క్లూజన్ కూడా అనొచ్చు, సబ్స్క్రిప్షన్ ఏమనొచ్చు మనం కన్క్లూజన్ అనొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి సిగ్నేచర్ ఉండాలి. ఏముండాలి, మనకి సిగ్నేచర్. సో దీస్ ఆర్ ద సో పార్ట్స్ మనకి ఏముండాలి ఇక్కడ మనకి. సో ఫార్మల్ లెటర్లో ఈ పార్ట్స్ కంపల్సరీ ఉండాలి. ఏంటవి, సో హెడ్డింగ్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, సాల్యుటేషన్ ఉండాలి, బాడీ ఉండాలి, సబ్స్క్రిప్షన్ ఉండాలి, ఇంకా సో సిగ్నేచర్ ఉండాలి. ఈ పార్ట్స్ ఉండే విధంగా మనం చూసుకోవాలి రైట్. ఇప్పుడైతే మనకి ఈ లెటర్లో ఈ పార్ట్స్ అన్ని ఉన్నాయో లేదో చూద్దాం రైట్. లెట్ us రైట్ డిస్కస్ దిస్ లెటర్. ఓకే, ఫస్ట్ అయితే మనకి ఏం రాయాలి, ఇక్కడ దేంతో స్టార్ట్ చేయాలి, హెడ్డింగ్తో స్టార్ట్ చేయాలి రైట్. నార్మల్గా మనకి ఫార్మల్ లెటర్లో హెడ్డింగ్ అంటే మనకి ఏమేమి వస్తాయంటే సో రైట్, సో రైటర్స్ అడ్రస్, ఫ్రమ్ అడ్రస్, తర్వాత డేట్, ఆ తర్వాత మనకి రిసిపియంట్ అడ్రస్, ఆ టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్, డేట్ అండ్ టు అడ్రస్. వీటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే సో హెడ్డింగ్ అంటాం రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఉందో లేదో చూద్దాం. మనకి ఏముంది ఇక్కడ ఎగ్జామినేషన్ హాల్, సో ఏబీసీ నగర్. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏముంది, సో 28 జనవరి 2021. నెక్స్ట్ ఇక్కడ ద ఎడిటర్, ద హిందూ న్యూస్ పేపర్, సో వైసిటీ. ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే ఫస్ట్ మనకి ఏముంది ఇక్కడ ఎగ్జామినేషన్ హాల్ ఏబీసీ నగర్. దీన్ని తీసుకోవచ్చు మనకి రైటర్స్ అడ్రస్గా తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు ఇక్కడ మనకి రైటర్స్ అడ్రస్ లేదంటే దీన్ని మనం ఫ్రమ్ అడ్రస్ అని కూడా అనొచ్చు. ఫ్రమ్ అడ్రస్ ఆర్ రైటర్స్ అడ్రస్. నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ డేట్. ఇదేంటి మనకి ఇది డేట్. ఓకే, నెక్స్ట్ మనకి ఇదేంటి ఇక్కడ ద ఎడిటర్, ద హిందూ న్యూస్ పేపర్ వైసిటీ. ఇదేమైంది మనకి ఇది సో రిసిపియంట్ అడ్రస్ ఆర్ టు అడ్రస్. ఓకే, సో మనకు వచ్చారా, అక్కడ మనకి ఏమొచ్చింది, ఫ్రమ్ అడ్రస్ వచ్చింది, డేట్ వచ్చింది, టు అడ్రస్. వీటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే హెడ్డింగ్ అంటాం రైట్. నార్మల్గా ఈ హెడ్డింగ్ అనేది మనకి సో పేపర్కి లెఫ్ట్ సైడ్ మనం ప్రెజెంట్ చేస్తాం రైట్. సో లెఫ్ట్ సైడ్ రాస్తాం. సో మొత్తానికి అయితే మనకి ఏముంది ఇక్కడ ఫ్రమ్ అడ్రస్, డేట్ అండ్ టు అడ్రస్ అయిపోయిందా. సో ఇదంతా కలిపి మనం ఏమంటాం, మనం హెడ్డింగ్ అంటాం. నెక్స్ట్ ఏంటి ఇక్కడ స్పేస్ అనేది మీరు ఇలా యాజ్ యూజువల్ మీకు బాక్స్ ఫార్మాట్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే స్పేస్ ఒక్కొక్క లైన్ వచ్చే విధంగా స్పేస్ చూసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో నెవర్ రైట్ దీస్ అడ్రసెస్. ఓకేనా, ఇక్కడ మనకి ఫార్మాట్ కోసం, లెటర్ ఫార్మాట్ కోసం ఇక్కడ మనకి ఈ అడ్రస్ మెన్షన్ చేసాం. బట్ సో ఈ అడ్రస్ యాజ్ ఇట్ ఈస్గా మీరు రాయొద్దు. ఈ అడ్రస్ కాకుండా ఎనీ ర్యాండమ్ అడ్రస్, మీరు ఏదైనా సరే ర్యాండమ్ అడ్రస్ కానీ లేదంటే మీ ఓన్ అడ్రస్ కానీ మీరు రాయొద్దండి. సో లెటర్ రైటింగ్ చేసేటప్పుడు మీ ఓన్ అడ్రస్ కానీ లేదంటే ఏదైనా ర్యాండమ్ అడ్రస్ కానీ ర్యాండమ్ నేమ్స్ కానీ మీరు ప్రెజెంట్ చేయొద్దు. సో ఎందుకంటే మనకి ఏముంటాయంటే సో అన్ఫెయిర్ మీన్స్ అనే మనకి రూల్స్ ఉంటాయి. సో అన్ఫెయిర్ మీన్స్, యూఎఫ్ఎం అంటే మనకి మీనింగ్ ఏంటి, అన్ఫెయిర్ మీన్స్. అవి రూల్స్ ఉంటాయి కాబట్టి ఆ రూల్స్కి తగ్గట్టుగానే మీరు లెటర్ రైటింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు కూడా మీకు ర్యాండమ్ అడ్రస్ రాయొద్దు, మీ ఓన్ అడ్రస్ కూడా రాయొద్దు. కానీ అక్కడ ఏదైతే మనకి లెటర్ రైటింగ్ అడిగేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్లో వాడు ఏ అడ్రస్కి లెటర్ రాయమంటాడు, ఏ అడ్రస్ నుంచి లెటర్ రాయమంటాడు, ఆ అడ్రస్ని మాత్రమే మీరు అందులో యూజ్ చేయండి. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ మనకి హెడ్డింగ్. ఓకేనా, ఇది మనకి హెడ్డింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది అక్కడ సబ్జెక్ట్. సో నార్మల్గా ఫార్మల్ లెటర్లో సబ్జెక్ట్ అంటే ఏమై ఉంటుందంటే ఆ లెటర్లో మనకి అడిగిన క్వశ్చన్లు, సో క్వశ్చన్లు ఏవైతే రైట్, సో ఏ టాపిక్ పైన అయితే మనకి లెటర్ రాయమంటున్నాడో ఆ టాపిక్కే మనకి ఏమవుతుందంటే సబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా, సో క్వశ్చన్లో ఏ టాపిక్ పైన అయితే లెటర్ రాయమంటున్నాడో ఆ టాపిక్కే మనకి ఏమవుతుంది సబ్జెక్ట్ అవుతుంది రైట్. ఇక్కడ మనకి చూద్దాం సబ్జెక్ట్ మనకి ఏముందో రైట్.
సో మనకి క్వశ్చన్లో సో ఏమడిగాడు మనకి దేనిపైన లెటర్ రాయాలని చెప్పడం మన వ్యూస్. ఓకే, సో మన వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయాలి. దేనిపైన మనం వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయాలి? ఇక్కడ మనకి ఉమెన్కి ఎగనెస్ట్గా జరుగుతున్న క్రైమ్స్, ఓకేనా, ఉమెన్కి ఎగనెస్ట్గా జరుగుతున్న వైలెన్స్ లేదంటే క్రైమ్స్కి సో క్రైమ్ పైన మనకి ఏం కావాలి? ఒపీనియన్ కావాలి, మన వ్యూస్ కావాలి. ఆ వ్యూస్ని మనం ఎడిటర్కి మనం రాయాలి. కాబట్టి అదే మనకి ఏమైందంటే సబ్జెక్ట్ అవుతుంది, రైట్? కాబట్టి ఇప్పుడు చూద్దాం సబ్జెక్ట్ మనకి ఏమైంది ఇక్కడ రిగార్డింగ్ రైజింగ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ వైలెన్స్ ఎగనెస్ట్ ఉమెన్. సో మనకి ఏముంది ఇక్కడ రిగార్డింగ్ దేని గురించి? రైజింగ్ నెంబర్ ఆఫ్ క్రైమ్స్ ఆర్ కేసెస్, ఓకేనా, ఆఫ్ వైలెన్స్, కేసెస్ ఆఫ్ వైలెన్స్ అంటే క్రైమ్స్ అని చెప్పొచ్చు, రైట్? ఎగనెస్ట్ ఉమెన్కి ఎగనెస్ట్గా జరుగుతున్న వైలెన్స్ గురించి మనం వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయాలి. కాబట్టి అదే మనకి ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి మనకి హెడ్డింగ్ తర్వాత మనం ఏం చేసాం? ఇక్కడ సబ్జెక్ట్ కూడా మనం మెన్షన్ చేసాం, ఓకేనా, సబ్జెక్ట్ కూడా మనం మెన్షన్ చేసాం, రైట్? సో ఇలా చేసేటప్పుడు మనకి హెడ్డింగ్ అయిపోయిన తర్వాత ఒక లైన్ స్పేస్ ఇచ్చి మీరు ఏం చేయొచ్చు అంటే సబ్జెక్ట్ తీసుకోవచ్చు, ఓకేనా. ఆ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇంకో లైన్ స్పేస్ ఇచ్చి మనం ఏం చేయొచ్చు అంటే మనకి సో నెక్స్ట్ ఏమొస్తుంది? మనకి సాల్యుటేషన్. ఏమొస్తుంది? మనకి సాల్యుటేషన్. సో మనకి సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ మనకి ఏంటి? సాల్యుటేషన్. సాల్యుటేషన్ ఇస్ నథింగ్ బట్ వాట్? గ్రీటింగ్. సాల్యుటేషన్ మీనింగ్ ఏంటి? మనకి గ్రీటింగ్. సో ఇక్కడ మన గ్రీటింగ్ మనకి ఫార్మల్ లెటర్ కాబట్టి సింపుల్గా ఏమి చేయొచ్చు అంటే మనం సర్ ఆర్ మేడం. మనకి జెండర్గా స్పెసిఫిక్ చేస్తే జెండర్గానే వాడు ఇస్తే మనం ఏం చేయొచ్చు అంటే సో మేల్ ఇస్తే మేల్ పర్సన్ ఇస్తే సర్ తీసుకుంటారు, ఉమెన్ ఇస్తే ఏది తీసుకుంటారు మీరు? సో రైట్ డియర్ మేడం అని తీసుకోవచ్చు, లేదంటే డియర్ సార్, డియర్ మేడం, లేదంటే సర్ ఆర్ మేడం. ఒకవేళ సబార్డినేట్స్కి రాస్తుంటే వాళ్ళ నేమ్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ ఇచ్చిన క్వశ్చన్ని బేస్ చేసుకుని ఉంటాయి కాబట్టి కొంచెం రైట్ సో కాన్సన్ట్రేట్ చేయను, ఓకేనా, దానిపైన. సో మొత్తానికి మనం ఏం చేస్తాం? సింపుల్గా ఏం తీసుకున్నాం? మనకి సాల్యుటేషన్లో మనకి గ్రీటింగ్ ఏం తీసుకున్నాం? సర్ అని ఒక సాల్యుటేషన్ తీసుకున్నాం. సో దీంతో మనకి ఏమైపోయింది? మనకి సాల్యుటేషన్ కూడా అయిపోయింది, ఓకేనా, రైట్. మనకి సాల్యుటేషన్ అయిపోయిన తర్వాత గ్రీటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏంటి? బాడీ. సో ఈ బాడీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మనకి ఫార్మల్ లెటర్లో బాడీలో మనకి ఏముండాలంటే 3 కాంపోనెంట్స్ ఉండాలి. ఏముండాలి? మనకి 3 కాంపోనెంట్స్. ఆ 3 కాంపోనెంట్స్ ఏంటంటే ఫస్ట్ కాంపోనెంట్ ఏంటంటే ఇంట్రడక్షన్, అంటే రైటర్ గురించి ఇంట్రడక్షన్ ఉండాలి. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి? ఇక్కడ రైటర్ గురించి ఇంట్రడక్షన్ ఉండాలి. సెకండ్ కాంపోనెంట్ దేని గురించి అంటే మనం ఆ లెటర్ని ఏ ఇష్యూ పైన అయితే రాస్తున్నామో ఆ ఇష్యూని ఎలాబరేట్ చేయాలి, దట్ ఈస్ సెకండ్ కాంపోనెంట్. థర్డ్ కాంపోనెంట్ ఏమై ఉంటుందంటే సో మనము ఆ లెటర్ యొక్క రిసిపెంట్ నుంచి, ఆ లెటర్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో ఆ రిసీవ్ చేసుకున్న పర్సన్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ ఎక్స్పెక్టేషన్ గురించి థర్డ్ కాంపోనెంట్ ఉంటుంది, ఓకేనా. సో ఈ 3 కాంపోనెంట్స్ అనేవి బాడీలో ఉండే విధంగా చూసుకోవాలి, రైట్? ఇప్పుడైతే మనకి ఈ బాడీలో ఆ 3 కాంపోనెంట్స్ ఉన్నాయో లేదో చూద్దాం, ఓకేనా. ఓకే, సో చూడ మనకి ఏముందో? సో ఐ అండ్ అవిడ్ రీడర్ ఆఫ్ యువర్ డైలీ. ఇక్కడ మనకి డైలీ అంటే న్యూస్ పేపర్, ఓకేనా. సో అవిడ్ రీడర్ మీనింగ్ ఏంటి? బాగా చదువుతామని చెప్తాను ఏమంటాం? అవిడ్ రీడర్ అంటాం, ఓకేనా. ఐ అండ్ అవిడ్ రీడర్ ఆఫ్ యువర్ డైలీ ఐఎమ్ రైటింగ్ టు యూ టు ఎక్స్ప్రెస్ మై డీప్ కన్సర్న్ ఓవర్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ త్రూ యువర్ ఎస్టీమ్డ్ న్యూస్ పేపర్. అగైన్ ఇక్కడ మనకి ఎస్టీమ్డ్ మీనింగ్ ఏంటి? మనకి రెస్పెక్టెడ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? రెస్పెక్టెడ్, ఓకే, ఎస్టీమ్. మొత్తానికి నేను ఈ లైన్ ద్వారా ఓకేనా, ఐ అండ్ అవిడ్ రీడర్ ఆఫ్ యువర్ డైలీ ఐఎమ్ రైటింగ్ టు ఇక్కడ వరకు ఒక అవిడ్ రీడర్ అంటే ఇక్కడ ఏం చేసామంటే రైటర్ గురించి డిస్క్రిప్షన్ చెప్పాం, రైటర్ ఎవరో చెప్పాం, రైట్? అర్థమైందా? తర్వాత మనం ఏం చేయాలి? ఏ పర్పస్ పైన ఆ లెటర్ రాస్తాం. ఏ పర్పస్ రాస్తున్నాం? ఇక్కడ టు ఎక్స్ప్రెస్ డీప్ కన్సర్న్, ఓకేనా, టు ఎక్స్ప్రెస్ డీప్ కన్సర్న్ ఓవర్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్. అర్థమవుతుందా? సో కాబట్టి మన పర్పస్ కూడా చెప్పేసాము, సో రైటర్ గురించి సో డిస్క్రిప్షన్ కూడా చెప్పేసాం కాబట్టి ఆ కాంపోనెంట్ అయిపోయింది, రైట్? సో 2 కాంపోనెంట్స్ అయిపోయింది, రైట్? నెక్స్ట్ మనకి పారాగ్రాఫ్, ఫస్ట్ పారాగ్రాఫ్ మనం ఏం చేసామంటే రైటర్ గురించి చెప్పాము, సో ఏ పర్పస్ కూడా చెప్పేసాం, సో అది ఫస్ట్ పారాగ్రాఫ్, రైట్? సో నెక్స్ట్ పారాగ్రాఫ్లో మనం ఏం చేయాలంటే సో ఆ ప్రాబ్లం గురించి లేదంటే ఆ ఇష్యూ గురించి మనకి ఎలాబరేషన్ చేయాలి, అంటే మనకి ఆ లెటర్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో ఆ లెటర్ రిసీవ్ చేసుకున్న వాళ్ళకి అర్థమయ్యే విధంగా క్లియర్గా మనం ఏం చేయాలంటే ఆ ఇష్యూని ఎలాబరేట్ చేయాలి, ఓకేనా. ఆ ఎలాబరేషన్ అనేది మనకి సెకండ్ పారాగ్రాఫ్లో ఎలా చేసామో చూద్దాం, ఓకే, లెట్ us డూ దట్. ఇప్పుడు మనకి సెకండ్ పారాగ్రాఫ్లో చూద్దాం, ఓకే. సెకండ్ పారాగ్రాఫ్లో మనకి ఏముందో చూడండి, ఇక్కడ మనకి there are thousands of crimes being committed against women in every corner of the nation. సో మనకి ఇక్కడ చెప్పాం కదా, సో మనం లెటర్ రాస్తుంది దాని గురించే కదా, క్రైమ్స్ అగైన్స్ట్ ఉమెనే కాబట్టి మనం డైరెక్ట్గా దాన్ని ఎలాబరేట్ చేస్తాం. ఎలా ఎలాబరేట్ చేస్తాం మనకి చూడండి, there are thousands of crimes being committed against women in every corner of the nation. సో మనకి మన ఇండియాలో మన నేషన్లో సో ప్రతి చోట ఉమెన్కి ఎగెన్స్ట్గా ఏం జరుగుతున్నాయంటే క్రైమ్ జరుగుతున్నాయంట. నెక్స్ట్ వన్, నాట్ జస్ట్ రేప్ బట్ మాలెస్టేషన్. సో రేప్ ఒకటే కాకుండా మనకి ఏమవుతుంది, నాట్ జస్ట్ రేప్ అనేది కాకుండా మనకి ఏంటి, మాలెస్టేషన్ కూడా జరుగుతుందంట, రైట్? ఎక్కడ జరుగుతుంది ఇక్కడ మనకి? సమ్ టైమ్స్ ఎట్ వర్క్ ప్లేసెస్. ఎక్కడ జరుగుతుందంటే అది వర్క్ ప్లేసెస్లో జరుగుతుందంట, ఎక్కడైతే వర్క్ చేస్తారో ఆ వర్క్ ప్లేస్లో జరుగుతుంది. ఇంకా ఆన్ ద స్ట్రీట్స్ పైన కూడా జరుగుతుందంట. ఈవెన్ ఇన్ స్కూల్స్ కూడా, ఈవెన్ ఎట్ స్కూల్స్ కూడా. అంటే ఈ జరగడం అనేది, ఈ క్రైమ్స్ అనేవి ఎక్కడ జరుగుతున్నాయంట? సో వర్క్ ప్లేస్లో జరుగుతున్నాయంట, సో స్ట్రీట్స్లో కూడా జరుగుతున్నాయంట, ఈవెన్ స్కూల్స్లో కూడా. సో ఈ
యాక్టివిటీ ఓకేనా. ఈ మాల్స్టేషన్ అనేది లేదంటే ఈ రేప్స్ అనేవి జరుగుతున్నాయి రైట్. నెక్స్ట్ వన్ క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్ హ్యావ్ ఇంక్రీస్డ్ మ్యానిఫోల్డ్. సో మ్యానిఫోల్డ్ అంటే మల్టిప్లైడ్ ఓకేనా. సో నెంబర్ అనేది బాగా పెరిగిపోద్దని ఏమంటామంటే మ్యానిఫోల్డ్ అంట మల్టిప్లైడ్. సో ఇంక్రీజ్ మ్యానిఫోల్డ్ డ్యూరింగ్ ద రీసెంట్ పాస్ట్. సో మనకి ఈ క్రైమ్స్ అయితే జరుగుతున్నాయి. ఆ జరిగే క్రైమ్స్ కూడా రీసెంట్ టైంలో ఆ నెంబర్ అనేది బాగా పెరిగిపోయిందంట రైట్. క్రైమ్స్ అయితే నార్మల్గా జనరల్గా జరుగుతున్నాయి, ఉమెన్కి అగెన్స్ట్ క్రైమ్స్ జరుగుతున్నాయి. కాకపోతే ఆ నెంబర్ అనేది రీసెంట్గా మనకి ఆ నెంబర్ అనేది బాగా పెరిగిపోయింది అంటున్నాడు రైట్. సో రీసెంట్ పాస్ట్ దిస్ అలార్మింగ్ రేట్. నార్మల్గా అలార్మింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఫ్రైటనింగ్ అంటాం. అలార్మింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఫ్రైటనింగ్ అంటే భయపెట్టే విధంగా. అంటే మనకి ఖచ్చితంగా ఆ ఇష్యూ గురించి ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకునేంత టైం వచ్చేసింది రైట్. అంటే అంత సివియర్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఎంత సివియర్ అంటే ఆ పర్టికులర్ కాన్సెప్ట్ గురించి ఆ పర్టికులర్ ప్రాబ్లం గురించి మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన టైం వస్తే అలాంటప్పుడు మనం ఏమంటామంటే అలార్మింగ్ అంటాం. ఏమంటాం మనం అలార్మింగ్ ఆర్ ఫ్రైటనింగ్ అంటాం. అంటే ఆ టైం వచ్చేసింది అంటే మనకి యాక్షన్ తీసుకోవాల్సిన టైం వచ్చింది అంటే అంత సివియర్గా ప్రాబ్లం. అంటే అలార్మింగ్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ క్రైమ్స్ ఈజ్ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ఆల్ రైట్ థింకింగ్ సిటిజన్. ఈ ప్రాబ్లం అనేది ఎక్కడ సో ఈ ఉమెన్కి ఎగ్నెస్ట్ జరుగుతున్న క్రైమ్స్ అనేవి చాలా బాగా పెరిగిపోతున్నాయి. ఎంత పెరిగిపోతున్నాయి అంటే మనం ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకోవాల్సిన టైం వచ్చినంతగా అవి బాగా పెరిగిపోయినాయి అంట రైట్. సో ఇది ఏమైందంటే మనకి కన్సర్న్గా ఆల్రెడీ ఆటోమేటిక్గా అంత ప్రాబ్లం వచ్చిందంటే ఎవరైతే సొసైటీ గురించి పట్టించుకుంటారో, ఎవరైతే సొసైటీని మనకి మంచి రిగార్డ్లో చూస్తారో అలాంటి వాళ్ళకి ఏమైంది రైట్ థింకింగ్ సిటిజన్స్. వాళ్ళు ఏమంటాం అక్కడ రైట్ థింకింగ్ సిటిజన్. వాళ్ళకి ఇది ప్రాబ్లం అనిపిస్తుంది కదా, వాళ్ళు దీనిపైన కన్సర్న్ అవుతారు లేదా, దట్స్ వాట్ రైట్. సో ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఒక వర్రీగా సో వాళ్ళకు ఉంటుంది. ఎవరికి రైట్ థింకింగ్ సిటిజన్, అందరికి కాదండి రైట్. సో దీంతో మనకి ఏమైందంటే ప్రాబ్లం ఏం చేసాం ఇందులో మనకి ఎలాబరేట్ చేసాం. మనం యూస్ ఏం చేసామంటే ఎలాబరేట్ చేసాం ఓకేనా. నెక్స్ట్ వన్ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి మనకి ఏముందో నెక్స్ట్ పారాగ్రాఫ్ రైట్. సో ఐ వుడ్ లైక్ టు స్ట్రెస్ దట్ ఏ కంట్రీ విచ్ డస్ నాట్ రెస్పెక్ట్ ఉమెన్ కెనాట్ బికమ్ ఏ డెవలప్డ్ కంట్రీ ఎట్ ఆల్. ఓకే సో మొత్తానికి అయితే మనకి లెటర్ దేని గురించి రాయమని మనకి అవర్ యూస్ ఓకేనా. మనం యూస్ని ఎక్స్ప్రెస్ చేయాలి. దేని మనం ఎక్స్ప్రెస్ చేయాలి అక్కడ మనకి సో రైట్. సో ఉమెన్కి జరుగుతున్న క్రైమ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి కాబట్టి ఆ వ్యూస్ని ఇక్కడ మనం ప్రజెంట్ చేసాం. ఎలా ప్రజెంట్ చేసాం ఇక్కడ చూడండి. సో ఐ వుడ్ లైక్ టు స్ట్రెస్ దట్ ఆ వ్యూస్ అంటే ఇక్కడ ఏ కంట్రీ విచ్ డస్ నాట్ రెస్పెక్ట్ ఉమెన్ కెనాట్ బికమ్ ఏ డెవలప్డ్ కంట్రీ. మన వ్యూస్ ఏంటి, ఏ కంట్రీలో అయితే ఉమెన్ని రెస్పెక్ట్ చేయరో అలాంటి కంట్రీ అనేది ఎప్పటికి కూడా మనకి సో డెవలప్డ్ కంట్రీ కాలేదని చెప్తున్నాం ఓకే. మన వ్యూసే కదా రైట్. నెక్స్ట్ వన్ సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ద గవర్నమెంట్ అండ్ ద పీపుల్ టు కమ్ టుగెదర్ టు ఫైట్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్. ఇంకా ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ మనకి, ఇంకా ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. సో గవర్నమెంట్ ఇంకా పీపుల్ కలిసి ఈ ఉమెన్కి జరుగుతున్న వైలెన్స్ మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఫైట్ చేయాల్సి ఉంటుంది అంట. అక్కడ ఏమంటాం ఐ వుడ్ లైక్ టు సో రిక్వెస్ట్ ద గవర్నమెంట్ అండ్ ద పీపుల్ టు కమ్ టుగెదర్ టు ఫైట్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్. నెక్స్ట్ ఏంటి ఇక్కడ నెక్స్ట్ సో ఐ ఆమ్ హోప్ఫుల్ దట్ యువర్ ఎస్టీమ్ డైలీ విల్ గివ్ స్పేస్ టు మై వ్యూస్. ఇక్కడ మనకి ఏమంటాం అక్కడ లాస్ట్ ఈ లైన్స్ ఉన్నాయి కదా. I am hopeful that your esteem, again esteem అంటే మనకి ఏంటి respected right. So daily means newspaper right. I am hopeful that your esteem daily will give space to my views. ఇది మనకి ఏమైందంటే మనం ఆ ఎడిటర్ నుంచి మనం ఎవరైతే లెటర్ రాస్తున్నామో ఆ పర్సన్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో నేనైతే వ్యూస్ ఎక్స్ప్రెస్ చేశాను, నా వ్యూస్ నేను ఎక్స్ప్రెస్ చేశాను. ఈ వ్యూస్ అనేవి మీ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయ్యే విధంగా చూడడం అంతే కదా, పబ్లిష్ అయ్యే విధంగా చూస్తారని మనం ఏం చేసామంటే ఆప్టిమిజం ఎక్స్ప్రెస్ చేసాం. అదేమైందంటే మనకి వాళ్ళ నుంచి ఆ ఎడిటర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఆ వ్యూస్ని పబ్లిష్ చేసే విధంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఓకేనా. దట్స్ వాట్ రైట్. అండ్ మనకి 3 కాంపోనెంట్స్ కూడా అయిపోయినాయి లేదా రైట్. సో నేను ఏం చేసాను ఇక్కడ మనకి ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి రైటర్ గురించి రైట్ ఇంట్రడక్షన్, రైటర్ గురించి డిస్క్రిప్షన్, తర్వాత మనకి ఏంటి ఆ ప్రాబ్లం ఆ కాన్సెప్ట్ లేదంటే ఆ టాపిక్ గురించి మనకి ఏం కావాలి ఎలాబరేషన్, అది కూడా చేసాం. అంటే ఎలాబరేషన్ మీన్ ఇక్కడ మనకి ఏంటి మా వ్యూస్ అన్ని ఎక్స్ప్రెస్ చేసాం. ఆ తర్వాత ఏంటి ఆ ఎడిటర్ నుంచి ఆ రిసీవర్ నుంచి మనం ఏవైతే ఎక్స్పెక్ట్ చేసినామో ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా మనం ఏం చేసామంటే మనం మెన్షన్ చేసాం. ఆ తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుంది, బాడీ అయిపోయిన తర్వాత మనకి ఏంటి సబ్స్క్రిప్షన్, ఏం చేయాలి కూడా సబ్స్క్రిప్షన్. నార్మల్గా మనకి సబ్స్క్రిప్షన్ అంటే మనకి ఏంటి, మనకి సబ్స్క్రిప్షన్ అంటే కన్క్లూజన్. సో కన్క్లూజన్ ఒకటి ఏం చేసేటువంటి థ్యాంకింగ్ యూ యువర్స్ ఫెయిత్ఫుల్లీ. నార్మల్గా యువర్స్ ఫెయిత్ఫుల్లీ అంటున్నాం కదా. సో ఏంటంటే మనకి శాలిటేషన్లో సర్ ఆర్ మేడం తీసుకుంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు ఫెయిత్ఫుల్లీ తీసుకోవచ్చు రైట్. అలా కాకుండా శాలిటేషన్లో మనకి సో మిస్టర్ రాజ్ మిస్టర్ రాణి అలా నేమ్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మీరు ఏం తీసుకోవచ్చు అంటే యువర్స్ సిన్సియర్లీ తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు యువర్స్ సిన్సియర్లీ తీసుకోవచ్చు. యువర్స్ సిన్సియర్లీ నేమ్ మెన్షన్ చేస్తే యువర్స్ సిన్సియర్లీ తీసుకోవచ్చు. జస్ట్ సర్ ఆర్ మేడం అంటే యువర్స్ ఫెయిత్ఫుల్లీ తీసుకోవచ్చు ఓకేనా. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంకో పాయింట్ ఇక్కడ మనకి యువర్స్ రాసేటప్పుడు ఏంటిది, యువర్స్ రాసేటప్పుడు డోంట్ పుట్ ఎఫర్స్ట్రోప్ ఎస్ ఓకేనా. యువర్స్ రాసేటప్పుడు డోంట్ పుట్ ఎఫర్స్ట్రోప్ ఎస్. ఎఫర్స్ట్రోప్ ఎస్ అనకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే నార్మల్గా ఎఫర్స్ట్రోప్ ఎస్ అనేది మనం దేనికి యూజ్ చేస్తామంటే పొసెసివ్నెస్ చూపించడం కోసం. దేనికోసం
పొసెసివ్నెస్ చూపించడం కోసం. ఓన్లీ నౌన్స్తో మాత్రమే మనకి ఉండాలంటే ఎఫ్ఎస్ట్రోప్ ఎస్ ఉండాలి. ఓన్లీ నౌన్స్తో మాత్రమే మనకి ఉండాలి ఎఫ్ఎస్ట్రోప్ ఎస్ ఉండాలి, కానీ ప్రొనౌన్తో మనకి ఎఫ్ఎస్ట్రోప్ ఎస్ ఉండకూడదు. ఓకేనా, ప్రొనౌన్తో మనకి ఏముండకూడదు, ఎఫ్ఎస్ట్రోప్ ఎస్ ఉండకూడదు. ఓన్లీ నౌన్కి మాత్రమే ఎఫ్ఎస్ట్రోప్ ఎస్ ఉంది. కాబట్టి ఇక్కడ యువర్స్కి మనకి ఎఫ్ఎస్ట్రోప్ ఎస్ ఉండకూడదు. నెక్స్ట్ మనకి ఏంటి, సబ్స్క్రిప్షన్ అయిపోయిన తర్వాత కన్క్లూజన్ అయిపోయిన తర్వాత లాస్ట్ మనకి ఏం రావాలి, సిగ్నేచర్. ఈ సిగ్నేచర్ కూడా మనకి ఫార్మాట్ కోసం ఇక్కడ మనకి సో ఇక్కడ XXX అని రాసాం, బట్ మీరు అలా చేయొద్దండి. ఓకేనా, సో మీరు ఎగ్జామినేషన్లో ఏం చేస్తారంటే ఎవరి పేరు నుంచి మనకి ఎవరి పేరు మీద ఆ లెటర్ రాస్తున్నారు అని మనకి అడిగాడు, ఆ నేమ్ను మాత్రం మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, మీ ఓన్ నేమ్ కావచ్చు, అంటే ర్యాండమ్ నేమ్ కావచ్చు, ఇవే మెన్షన్ చేయొద్దండి. ఓకేనా, ఓన్ నేమ్ కానీ ర్యాండమ్ నేమ్ కానీ మెన్షన్ చేయొద్దు. ఓకేనా, వాడిది ఏ నేమ్ పైన ఆ లెటర్ రాయమంటున్నాడో ఆ నేమ్ను మాత్రమే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాని మీద మనకి సిగ్నేచర్. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫార్మల్ లెటర్ రాసేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని కవర్ అవుతున్నాయో లేదో చూసుకుంటూ మీరు రాస్తే మనకి ఏమవుతుందంటే ఆ లెటర్ రైటింగ్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా, సో లెట్ us డిస్కస్ ఎస్ఏ టాపిక్. రైట్, ఇక్కడ మనకి ఇచ్చిన టాపిక్ ఏంటి, మనకి ఎస్ఏ రైటింగ్ దేనిపైన రాయమన్నారు ఇక్కడ మనకి. సో క్లీన్ ఇండియా క్యాంపెయిన్, దేనిపైన, క్లీన్ ఇండియా క్యాంపెయిన్. మనకి టాపిక్ అనేది క్లారిటీ వచ్చేసింది కాబట్టి, అదే టాపిక్ అనేది మనకి క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే సో ఏ స్టైల్లో ఈ ఎస్ఐని రాయాలో మనం డిసైడ్ చేయాలి. రైట్, ఫస్ట్ మనం చూస్ చేసుకోవాల్సింది ఏంటి, ఈ ఎస్ఐని మనం ఏ స్టైల్లో రాయాలి. ఓకేనా, స్టైల్. సో స్టైల్స్లో మనకి ఫస్ట్ ఏముంటుందంటే మనకి డిస్క్రిప్టివ్ స్టైల్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ స్టైల్. ఓకే, సో డిస్క్రిప్టివ్ స్టైల్ అంటే మనకి ఏంటంటే హూ, ఓకే, వాట్, వెన్, వేర్, ఇలాంటి క్వశ్చన్స్ కానీ మనం ఆన్సర్ చేసామనుకోండి, ఆన్సర్ చేస్తూ హూ, వాట్, వెన్, వేర్ ఇలాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తూ మనం ఆర్టికల్ రాస్తే లేదంటే ఎస్ఏ రాస్తే అది ఏమవుతుందంటే మనకి డిస్క్రిప్టివ్ స్టైల్ అవుతుంది. రైట్, నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటంటే అనలిటికల్ స్టైల్. ఏమంటాం దాన్ని, అనలిటికల్ స్టైల్. సో అనలిటికల్ స్టైల్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి హౌ, వై. ఓకే, హౌ అండ్ వై. సో హౌ అనే క్వశ్చన్కి, వై అనే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ మనం ఆ ఎస్ఏని రాస్తే అదేమవుతుంది మనకి అనలిటికల్ స్టైల్ అవుతుంది. రైట్, నెక్స్ట్ మనకి ఏంటంటే రైట్ సో ఆర్గ్యుమెంటేటివ్ స్టైల్. యూ కెన్ సే ఆర్గ్యుమెంటేటివ్ స్టైల్. ఆర్గ్యుమెంటేటివ్ స్టైల్ దీన్ని మనం ఏమనొచ్చు అంటే పెర్సుయేసివ్ స్టైల్ కూడా అనొచ్చు. పెర్సుయేసివ్, ఆర్గ్యుమెంటేటివ్ ఆర్ పెర్సుయేసివ్. అంటే మనం ఏం చేయాలంటే సపోర్ట్ కానీ ఇచ్చిన టాపిక్ని సపోర్ట్ చేస్తూ కానీ లేదంటే అపోజ్ చేస్తూ కానీ, ఇచ్చిన టాపిక్ని సపోర్ట్ చేస్తూ కానీ లేదంటే అపోజ్ చేస్తూ కానీ మనం ఆర్టికల్ రాస్తే లేదంటే ఎస్ఏ రాస్తే అదేమవుతుంది మనకి ఆర్గ్యుమెంటేటివ్ స్టైల్. సో ఇక్కడ మనకి ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి, మనకి క్లీన్ ఇండియా క్యాంపెయిన్. రైట్, క్లీన్ ఇండియా క్యాంపెయిన్ని మనం సపోర్ట్ చేయొచ్చు కానీ అపోజ్ చేయలేం కదా, కాబట్టి సపోర్ట్ అపోజ్ చేసే పాసిబిలిటీ లేదు కాబట్టి సో ఆర్గ్యుమెంటేటివ్ స్టైల్ రాయలేం. సో హౌ, వై అనే క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయలేం కాబట్టి హౌ ఇంప్లిమెంటెడ్, వై ఇంప్లిమెంట్ అంటాం అన్ను. సో ఇది కూడా మనకి పాసిబిలిటీ కాదు. కాబట్టి మనకి బెస్ట్ పాసిబిలిటీ మనకి ఏంటి, డిస్క్రిప్టివ్ స్టైల్లో రాయొచ్చు. అంటే సో క్లీన్ ఇండియా క్యాంపెయిన్ని సో ఎవరు స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ సో క్లీన్ ఇండియా క్యాంపెయిన్ అంటే వాట్ ఈజ్ క్లీన్ ఇండియా క్యాంపెయిన్, నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు, సో ఎక్కడ స్టార్ట్ చేసి, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనం ఆన్సర్ చేస్తూ ఈ క్లీన్ ఇండియా క్యాంపెయిన్ మనం ఏం చేయొచ్చు, మనం ఎస్ఏ రాయొచ్చు. కాబట్టి వీటికి ఈ టాపిక్ మనకి బెస్ట్ సూట్ అయ్యే మనకి సో స్టైల్ మనకి ఏంటి, రైటింగ్ స్టైల్ అంటే మనకి డిస్క్రిప్టివ్ స్టైల్. ఓకేనా, ఈ పర్టికులర్ కాన్సెప్ట్కి, ఈ పర్టికులర్ టాపిక్కి అంటే ఏంటి క్లీన్ ఇండియా క్యాంపెయిన్కి మనకి బెస్ట్ సూట్ అయ్యే సో రైటింగ్ స్టైల్ మనకి ఏంటి, డిస్క్రిప్టివ్ స్టైల్. మనం దీన్ని ఏం రాయొచ్చు అంటే డిస్క్రిప్టివ్ స్టైల్లో రాయొచ్చు. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. రైట్, వన్స్ మనకి స్టైల్ డిసైడ్ అయింది, స్టైల్ డిసైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఏం కావాలంటే అవుట్లైన్. ఏం కావాలి మనకి, అవుట్లైన్ కావాలి. రైట్, అవుట్లైన్. సో అవుట్లైన్ అంటే మనకి ఎలా ఉంటుందంటే కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. రైట్, సో అందులో ఫస్ట్ పాసిబిలిటీ మనకి ఏంటంటే జనరల్ టు స్పెసిఫిక్, జనరల్ టు స్పెసిఫిక్, దిస్ ఈజ్ వన్ అవుట్లైన్. ఓకేనా, నెక్స్ట్ మనకి అవుట్లైన్ అంటే మనకి సో ప్రాబ్లం సొల్యూషన్, ప్రాబ్లం టు సొల్యూషన్ అవుట్లైన్. ఓకేనా, నెక్స్ట్ పాసిబిలిటీ మనకి ఏంటంటే క్వశ్చన్ టు ఆన్సర్, క్వశ్చన్ టు ఆన్సర్ అవుట్లైన్. నెక్స్ట్ ప్రాబ్లం అంటే మనకి ఏంటంటే పాసిబిలిటీ థియరీ టు ఎగ్జాంపుల్, థియరీ టు ఎగ్జాంపుల్. సో దీస్ ఆర్ ద పాసిబిలిటీస్. మనం ఏం చేయొచ్చు అంటే అవుట్లైన్ ఏం చూస్ చేసుకోవచ్చు మనం, సో జనరల్ టు స్పెసిఫిక్ అవుట్లైన్ చూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం టు సొల్యూషన్ అవుట్లైన్ చూస్ చేసుకోవచ్చు, క్వశ్చన్ టు ఆన్సర్ అవుట్లైన్ చూస్ చేసుకోవచ్చు, థియరీ టు ఎగ్జాంపుల్ అవుట్లైన్ చూస్ చేసుకోవచ్చు. రైట్, అయితే ఈ పర్టికులర్ టాపిక్కి మనకి క్లీన్ ఇండియా క్యాంపెయిన్కి మనం ఏం చూస్ చేసుకోవచ్చు, మనం థియరీ, ఎగ్జాంపుల్, క్వశ్చన్ ఆన్సర్, ప్రాబ్లం సొల్యూషన్ కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే జనరల్ టు స్పెసిఫిక్గా మనం చూస్ చేసుకోవచ్చు. అంటే మనకి జనరల్గా క్లీన్ ఇండియా క్యాంపెయిన్ అంటే ఏంటి, ఆ తర్వాత ఆ క్లీన్ ఇండియా క్యాంపెయిన్లో స్పెసిఫిక్గా మనం ఏం చేయొచ్చు అంటే గవర్నమెంట్ రోల్ ఏంటి,
సిటిజన్స్ రోల్ ఏంటి, ఓకేనా. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే స్పెసిఫిక్గా మాట్లాడచ్చు. అంటే జనరల్గా క్లీన్ ఇండియా క్యాంపెయిన్ తీసుకుంటూ ఆ తర్వాత డిఫరెంట్ సెక్షన్స్, పొల్యూషన్ ఎలా మనం కంట్రోల్ చేయాలి, లేదంటే ఇప్పటివరకు అయిన పొల్యూషన్ ఎలా మనం ట్యాకిల్ చేయాలి, ఇక ముందు పొల్యూషన్ జరగకుండా ఎలా ట్యాకిల్ చేయాలి, సో అదేవిధంగా మనకి స్కావెంజింగ్ గురించి, సో పర్సనల్ హైజీన్ గురించి ఇలా మనం ఏం చేయొచ్చు అంటే స్పెసిఫిక్గా మనం చెప్పొచ్చు. కాబట్టి మనకి ఇక్కడ బెస్ట్ సూట్ అయ్యే సో అవుట్లైన్ మనకి ఏంటి, జనరల్ టు స్పెసిఫిక్. జనరల్గా క్లీన్ ఇండియా క్యాంపెయిన్ దేని గురించి చెప్పేసి ఆ తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే స్పెసిఫిక్గా ఏదైనా ఒక సెక్షన్ని తీసుకుంటూ ఏదైనా ఒక ఐడియాని తీసుకొచ్చి మనం ఏం చేయొచ్చు అంటే ఎలాబరేట్ చేయొచ్చు. అంటే మనకి సో గవర్నమెంట్ రోల్ అనుకోండి, అది మనకి ఏమైతే స్పెసిఫిక్ అవుతుంది. సో జనరల్గా క్లీన్ ఇండియా క్యాంపెయిన్, అందులో గవర్నమెంట్ రోల్ ఏంటి దాని గురించి చెప్పొచ్చు, అందులో మనకి సిటిజన్స్ రోల్ ఏంటి దాని గురించి చెప్పొచ్చు. ఏమైతే అంటే స్పెసిఫిక్ అవుతాయి, ఏమైతే మనకి స్పెసిఫిక్. సో అందుకని ఇక్కడ మనకి బెస్ట్ అవుట్లైన్ పాసిబిలిటీ ఏంటంటే మనకి స్పెసిఫిక్, జనరల్ టు స్పెసిఫిక్ అవుట్లైన్ మనం తీసుకుంటే మనకి సూట్ అవుతుంది. రైట్, మన స్టైల్ ఏం చూస్ చేసుకున్నాం, మన స్టైల్ అనేది సో రైట్. సో మనకి స్టైల్ ఏం చూస్ చేసుకున్నామంటే డిస్క్రిప్టివ్ స్టైల్ చూస్ చేసుకున్నాం. రైట్, ఇక్కడ మనకి అవుట్లైన్ ఏం చూస్ చేసుకున్నామంటే మనం సో జనరల్ టు స్పెసిఫిక్. వన్స్ మనకి అవుట్లైన్ కూడా మనకు వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే మనకి ఎస్ఏ స్ట్రక్చర్ పైన. దేనిపైన, ఎస్ఏ స్ట్రక్చర్. ఎస్ఏ స్ట్రక్చర్ అనగానే మనకి జనరల్గా ఏ పార్ట్స్ గుర్తుండాలి. సో ఫస్ట్ మనకి ఏమొస్తుందంటే ఇంట్రడక్షన్ పార్ట్. ఓకే, ఇంట్రడక్షన్ పార్ట్, ఇంట్రడక్షన్. సో నెక్స్ట్ మనకి ఏంటంటే బాడీ ఆఫ్ ద ఎస్ఐ. నెక్స్ట్ మనకి ఏమొస్తుందంటే కన్క్లూజన్ ఆఫ్ ద ఎస్ఐ. ఓకే, సో ఈ విధంగా మనకి సో ఇంట్రడక్షన్ ఉండాలి, బాడీ ఉండాలి, కన్క్లూజన్ ఉండాలి. రైట్, సో నార్మల్గా మనకి సో ఈ 3 పార్ట్స్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మనకి ఇంట్రడక్షన్. సో మనకి ఇంట్రడక్షన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. ఇంట్రడక్షన్తో మనకి ఏంటంటే వీ షుడ్ ఇంప్రెస్ ద ఎగ్జామినర్. సో దట్ ఈస్ వై సో రైట్ ఈ ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి లెట్ us డిస్కస్ ఇంట్రడక్షన్. రైట్, మనకి నార్మల్గా ఇంట్రడక్షన్ మనం ఎలా స్టార్ట్ చేయొచ్చు మనం. రైట్, సో నార్మల్గా ఇంట్రడక్షన్ రాసేటప్పుడు మనకి కొన్ని ఇష్యూస్ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, మనం ఇంట్రడక్షన్ మనం ఏం చేయొచ్చు అంటే మనం డెఫినేషన్స్ని ఇంక్లూడ్ చేయొచ్చు. ఇంట్రడక్షన్ మనం ఏం చేయొచ్చు, మనం డెఫినేషన్స్ని ఇంక్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి రైట్ సో ప్రోవెబ్స్, కోట్స్. సో డెఫినేషన్ ఇంక్లూడ్ చేయొచ్చు, ప్రోవెబ్స్, కోట్స్ని ఇంక్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి థీసిస్ లైన్ని మనకి ఇంక్లూడ్ చేయొచ్చు, థీసిస్ని. నెక్స్ట్ ఏంటంటే ఒక షార్ట్ స్టోరీ, ఒక షార్ట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ విత్ స్టాటిస్టిక్స్. ఓకే, సో మనకి స్టాటిస్టిక్స్ మనకి ఫ్యాక్ట్స్ని ప్రజెంట్ చేస్తూ ఒక షార్ట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఈ షార్ట్ స్టోరీ ఎలా ఉండాలి, మనకి బ్యాక్గ్రౌండ్ స్టోరీని మనం ప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద పాసిబిలిటీస్. అంటే మనకి ఇంట్రడక్షన్ ఏం మెన్షన్ చేయొచ్చు, మనం డెఫినేషన్స్ మెన్షన్ చేయొచ్చు, ప్రోవర్బ్స్ మెన్షన్ చేయొచ్చు, కోట్స్ మెన్షన్ చేయొచ్చు, థీసిస్ లైన్ మెన్షన్ చేయొచ్చు. అంటే ఒక షార్ట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ మనం ప్రజెంట్ చేయొచ్చు. కాబట్టి సో దీస్ ఆర్ ద పాసిబిలిటీస్. ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే చూద్దాం, ఇంట్రడక్షన్ మనం ఏం చేసామో చూద్దాం. రైట్, సో చూడండి మనకి ఏముంది ఇంట్రడక్షన్లో మనకి. రైట్, ఇప్పుడు మనం చూద్దాం. సో ఇంట్రడక్షన్ మనకి ఏముందో చూడండి మనకి. స్వచ్ఛ భారత్ అభియాన్ ఆర్ క్లీన్ ఇండియా క్యాంపెయిన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ from the government of India and the Prime Minister Narendra Modi. He officially announced the Swachh Bharat Abhiyan on 2nd October 2014 on the occasion of Mahatma Gandhi Jayanti. The government of India has aimed to make India a clean India by 2nd of October 2019. So that is right 150th birthday, so 150th birthday anniversary of Mahatma Gandhi. So this is about introduction. Right, ఈ ఇంట్రడక్షన్ మనం ఏం చేసాం మనకి. సో మనకు కొన్ని ఒక షార్ట్ స్టోరీ, ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీగా మనం మెన్షన్ చేసాం. రైట్, ఒక షార్ట్ స్టోరీ. అందులోనే మనకి ఈ క్లీన్ ఇండియా క్యాంపెయిన్ దేని గురించి మనం చేసుకున్నాం, మనకి క్లీన్ ఇండియా క్యాంపెయిన్ గురించి. క్లీన్ ఇండియా క్యాంపెయిన్ దీన్ని మనకి ఏమన్నారంటే స్వచ్ఛ భారత్. ఏమన్నారు మనకి స్వచ్ఛ భారత్ ఆర్ క్లీన్ ఇండియా క్యాంపెయిన్. స్వచ్ఛ భారత్ ఆర్ క్లీన్ ఇండియా క్యాంపెయిన్. రైట్, సో ఇట్లా మనకి ఏ క్వశ్చన్ మనం ఆన్సర్ చేసాం ఇక్కడ. సో ఎవరు దాన్ని స్టార్ట్ చేశారు, మనకి ఎవరు స్టార్ట్ చేశారు మనకి. సో ప్రైమ్ మినిస్టర్ గారు. ప్రైమ్ మినిస్టర్ ఎవరు మనకి, నరేంద్ర మోడీ గారు. రైట్, సో వెన్ హూ అయిపోయిందా, నెక్స్ట్ టైం మనకి వెన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అక్కడ మనకి. సో 2nd October 2014 స్టార్ట్ చేశారు. అంటే మనకి హూ అండ్ వెన్ అనే క్వశ్చన్స్ని మనం సో ఇంకా మనకి వెన్ ఇంకా ఇప్పుడు ఇది సో October 2 గాంధీ జయంతి రోజు మనకి ఏం చేశారంటే దాన్ని స్టార్ట్ చేశారు. కాబట్టి మనం ఏం చేసామంటే హూ ఇంకా వెన్ ఇంకా వాట్ ఏం స్టార్ట్ చేశారు మనకి. సో స్వచ్ఛ భారత్. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నిటిని మనం ఆన్సర్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏ స్టైల్ అవుతుంది మనకి, ఇది డిస్క్రిప్టివ్ స్టైల్ అవుతుంది. ఏ స్టైల్ అవుతుంది మనకి, డిస్క్రిప్టివ్ స్టైల్. దానికి కొంచెం ఏం చేసి మనకి సో బ్యాక్గ్రౌండ్ స్టోరీ రాసుకున్నాక మనకి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ రాసుకున్నాం. అంటే ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారంటే మనకి ఏమైందంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీ అయింది. ఎవరు ఇంప్లిమెంట్ చేశారు ఏముంది, ఎవరు ఇంప్లిమెంట్ చేశారు, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు, అవన్నీ కూడా. రైట్, దీనికి ఇంటెన్షన్ ఏంటి మనకి
మనకి ఇంటెన్షన్ ఏంటి? టు మేక్ ఇండియా క్లీన్. ఇంటెన్షన్ మనకి ఏంటి ఇక్కడ చూడండి, టు మేక్ ఇండియా ఏ క్లీన్ ఇండియా బై 2nd of October 2019, దట్ ఈస్ 150th బర్త్డే యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ. సో మన ఇంటెన్షన్ కూడా మనం ఏం చేసామంటే ఇక్కడ మనం మెన్షన్ చేసాం. సో దిస్ ఈజ్ అబౌట్ సో ఇంట్రడక్షన్. మనకి ఇంట్రడక్షన్ మనం ఏం చేసామంటే ఒక షార్ట్ రైట్ సో స్టోరీ తీసుకున్నాం. ఓకే, సో అందులో మనం ఏం చేసామంటే దాన్ని సో ఎప్పుడు ఎవరు ఇంప్లిమెంట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు అనేది, ఎందుకు వాటర్ అనేది ఎందుకు కదా. సో వాట్ ఇస్ ద పర్పస్, మనకి ఏంటిది వాటర్ అనేది ఇక్కడ వాట్ ఈస్ ద పర్పస్. ఆ పర్పస్ ఏంటి? టు మేక్ ఇండియా ఏ క్లీన్ ఇండియా. వాట్ ఇస్ ద పర్పస్ అండ్ మీనింగ్ ఇక్కడ? టు మేక్ ఇండియా ఏ క్లీన్ ఇండియా. సో మనకి ఇక్కడ అన్ని క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేస్తున్నాం కాబట్టి మన స్టైల్ ఏమైంది? డిస్క్రిప్టివ్ స్టైల్ అవుతుంది. సో మనకి ఇంట్రడక్షన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనకి బాడీ. సో బాడీ మనకి స్టైల్ అయిపోయిందా, మనం ఏం తీసుకున్నాం? అవుట్లైన్. అవుట్లైన్లో మనం ఏం తీసుకున్నామంటే జనరల్ టు స్పెసిఫిక్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం జనరల్గా మనకి ఏం చేసామంటే సో ఈ క్లీన్ ఇండియా స్వచ్ఛ భారత్ గురించి జనరల్గా ఇంట్రొడ్యూస్ చేసాం. ఆ తర్వాత మనం ఏం చేయాలి? స్పెసిఫిక్గా మనం ఏం చేయాలంటే దాని గురించి మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ పారాగ్రాఫ్స్ నుంచి మనం ఏం చేస్తామంటే స్పెసిఫిక్ పాయింట్స్ మనం టచ్ చేస్తాం. కాబట్టి లెట్ us లుక్ ఎట్ దట్. ఓకే, సో ఇక్కడ మనకి ఏముంది? మనకి స్వచ్ఛ భారత్ సెకండ్ పారాగ్రాఫ్ మనకి ఏముంది? స్వచ్ఛ భారత్ అభియాన్ డిటర్మైన్స్ టు మేక్ ఇండియా క్లీనర్ అండ్ ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ. సో ఇంతకుముందు ఓన్లీ మనం ఏం చేసామంటే సో స్వచ్ఛ భారత్ గురించి జనరల్గా మాట్లాడాం. కానీ ఇక్కడ మనకి ఏం చేసామంటే సో స్పెసిఫిక్గా దేని గురించి మాట్లాడుతున్నాం? టు మేక్ ఇండియా క్లీనర్ అండ్ ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ. ఇది మనకి ఏమైందంటే పర్టికులర్ లేదంటే స్పెసిఫిక్. ఏమైంది మనకి? ఇది స్పెసిఫిక్. ఓకే, స్పెసిఫిక్ ఆర్ పర్టికులర్ అంటాం. స్పెసిఫిక్ ఆర్ పర్టికులర్. సో స్పెసిఫిక్ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? టు మేక్ ఇండియా రైట్ సో క్లీనర్ అండ్ ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ. ఇది మనకి ఏమైందంటే స్పెసిఫిక్ అవుతుంది. అర్థమవుతుందా? సో నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ పాలిటిక్స్ ఫ్రీ క్యాంపెయిన్ అండ్ ఇన్స్పైర్డ్ బై ద ప్యాట్రియాటిజం. సో దీని గురించి మనం ఏం చేస్తామంటే డిస్క్రైబ్ చేస్తున్నాం. ఓకేనా, ఇది మనకి ఏంటంటే పాలిటిక్స్ ఫ్రీ అంటే దీనిలో పాలిటిక్స్ ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఏం లేదంట. రైట్, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఎవ్రీ వన్ షుడ్ సపోర్ట్ అని అలా ఇంటెన్షన్. రైట్, సో క్యాంపెయిన్ అండ్ ఇన్స్పైర్డ్ బై ద ప్యాట్రియాటిజం. మనకి దేని నుంచి ఇన్స్పైర్ అయ్యారంటే దేని నుంచి ఇన్స్పైర్ అయ్యారు? మనకి ప్యాట్రియాటిజం అనే కాన్సెప్ట్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు. రైట్, సో ఇట్ ఈస్ లాంచ్డ్ యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ సిటిజన్ టు మేక్ దిస్ కంట్రీ ఏ స్వచ్ఛ కంట్రీ. సో మనకి ఏంటంటే ఇక్కడ కూడా మనం ఏం చేసామంటే ఈ క్యాంపెయిన్ యొక్క ఇంటెన్షన్ ఏంటో మళ్ళీ ఏం చేసామంటే మళ్ళీ చెప్పాం. సో ఈ క్యాంపెయిన్, ఈ స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ అంటే క్లీన్ ఇండియా క్యాంపెయిన్ యొక్క ఇంటెన్షన్ మనకి ఏంటి ఇక్కడ? సో ఇట్ ఈస్ రైట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు మేక్ దిస్ కంట్రీ ఏ స్వచ్ఛ కంట్రీ, క్లీన్ కంట్రీ. దట్స్ వాట్. సో ఇది కూడా మనకి ఏం చేసామంటే సో ఇది కూడా మనకి డిస్క్రిప్టివ్ స్టైల్లో ఉంది. దీనిలో ఉంది మనకి వాట్ ఇస్ ద పర్పస్. మనకి ఏ క్వశ్చన్ ఆన్సర్ చేసి ఇక్కడ మనకి వాట్ ఆర్ ద కంటెంట్స్. ఓకేనా, అంటే వాట్ ఇస్ ద పర్పస్. సో ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్ చేసాం కాబట్టి మనకి ఏమైంది? డిస్క్రిప్టివ్ స్టైల్లోనే ఉంది. అవుట్లైన్ కూడా మనకి ఏంటి? జనరల్ టు స్పెసిఫిక్లోనే ఉంది. కాబట్టి మనం తీసుకున్న పాయింట్స్ అని కరెక్ట్గానే ఉన్నాయి. రైట్, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. రైట్, ద మిషన్ హ్యాస్ టార్గెట్ ఏ. సో ఇంకో మనకి ఏంటి? ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాం. రైట్, సో ఇంత ముందు వేసాం మనం. సో ఫస్ట్ మనకి జనరల్ ఐడియా తీసుకున్నాం ఏంటిది? స్వచ్ఛ భారత్. ఆ తర్వాత ఏం తీసుకున్నాం మనం? సో ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ. తర్వాత ఏం తీసుకున్నాం అంటే స్పెసిఫిక్గా ద మిషన్ హ్యాస్ టార్గెటెడ్ ఎయిమ్స్. ఏంటో ఎయిమ్స్? ఇక్కడ స్పెసిఫిక్గా దేని గురించి మాట్లాడుతున్నాం మనం? ఎలిమినేటింగ్ ద ఓపెన్ డిఫెకేషన్. అగైన్ దాన్ని మనం ఏం చేసాం? ఓపెన్ డిఫెకేషన్. ఎలిమినేటింగ్ ద ఓపెన్ డిఫెకేషన్, కన్వర్టింగ్ ఇన్సానిటరీ టాయిలెట్స్. ఓకేనా, సో నార్మల్గా శానిటరీ అంటే క్లీన్, ఇన్సానిటరీ అంటే నాట్ క్లీన్. సో ఇన్ అంటే ఆపోజిట్. ఓకేనా, ఇన్సానిటరీ, శానిటరీ, ఇన్సానిటరీ. ఓకేనా, ఇన్సానిటరీ టాయిలెట్స్ ఇంటూ పవర్ ఫ్లష్ టాయిలెట్స్. ఓకేనా, ఇన్సానిటరీ సో క్లీన్గా లేని రైట్ ఉంటాయి కదా టాయిలెట్స్, వాటిని మనం ఏం చేస్తామంటే సో పవర్ ఫ్లష్ టాయిలెట్స్గా కన్వర్ట్ చేస్తున్నామంట. రైట్, నెక్స్ట్ వన్. సో ఎరాడికేటింగ్ మాన్యువల్ స్కావెంజింగ్. నార్మల్గా స్కావెంజింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి? క్లీనింగ్. ఓకేనా, స్కావెంజింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి? క్లీనింగ్. సో మాన్యువల్ క్లీనింగ్ చేయకుండా మనకి ఆటోమేటిక్ క్లీనింగ్ వచ్చే విధంగా మనం సో చేయాలని చెప్తున్నాం కదా. సో మాన్యువల్ స్కావింగ్ ఏం చేయాలి? ఎరాడికేట్. ఎరాడికేట్ మీనింగ్ ఏంటి మనకి? కంప్లీట్గా డెస్ట్రాయ్ చేస్తే ఏమంటామంటే ఎరాడికేట్. అదే సింపుల్గా రిమూవ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? రిమూవ్. ఎరాడికేట్ మీన్స్ మీనింగ్ ఏంటి మనకి? రిమూవింగ్ మాన్యువల్ స్కావెంజింగ్ అంటే మాన్యువల్ స్కావెంజింగ్ లేకుండా చేయాలి. రైట్, నెక్స్ట్. సో బ్రింగింగ్ బిహేవియరల్ చేంజ్ టు పీపుల్ అండ్ మోటివేట్ హెల్త్ ప్రాక్టీస్. ఇంకేం తీసుకోవాలి మనకి? సో బ్రింగింగ్ బిహేవియరల్ చేంజ్ మనకి పీపుల్ మనకి సో హౌ టు రెస్పాండ్ టు దిస్ స్వచ్ఛ భారత్ అభియాన్ అంటే ఏమైనా క్లీన్ ఇండియా క్యాంపెయిన్. ఈ క్లీన్ ఇండియా క్యాంపెయిన్ వైపు మనకి సో పీపుల్ ఉన్న కదా సిటిజన్ యొక్క మైండ్ సెట్ మనం సో ఎలా మార్చవచ్చు అది కూడా మనకి ఇందులో కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అంటే. నెక్స్ట్ వన్, టు పీపుల్ అండ్ మోటివేట్ హెల్త్ ప్రాక్టీసెస్. ఏం చేయాలంటే మనకి హెల్త్ ప్రాక్టీసెస్ని మనం ఏం చేయాలంటే మోటివేట్ చేయాలంట. నెక్స్ట్ వన్, స్ప్రెడింగ్ క్లీన్లీనెస్ అవేర్నెస్ అమాంగ్ పీపుల్. ఇంకేం చేయాలంట? సో క్లీన్లీనెస్ అవేర్నెస్ మనం పీపుల్లో స్ప్రెడ్ చేయాలంట. ఓకేనా, క్లీన్లీనెస్ అవేర్నెస్ మనం పీపుల్లో ఏం చేయాలి? స్ప్రెడ్ చేయాలి. ఇంకా స్ట్రెంగ్థనింగ్ ద క్లీన్నెస్ సిస్టమ్స్ ఇన్ ద అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్. ఇంకేం చేయాలంటే మనకి స్ట్రెంగ్థనింగ్ ద
క్లీన్నెస్ సిస్టమ్స్ ఉంటాయి కదా మనకి, డ్రైనేజెస్ కానీ, సో టాయిలెట్స్ కానీ, ఇవన్నీ మనం ఏం చేయాలంటే స్ట్రెంగ్తెన్ చేయాలని చెప్పి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఏం చేయాలి, స్ట్రెంగ్తెన్ చేయాలి, రైట్. ఎక్కడ స్ట్రెంగ్తెన్ చేయాలి, అక్కడ రూరల్ ఏరియాస్లో చేయాలి, అట్ ద సేమ్ టైం అర్బన్ ఏరియాస్, రైట్. అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో ఉన్న ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏదైతే క్లీన్లీనెస్ రిలేటెడ్ ఉంటుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఏం చేయాలి, స్ట్రెంగ్తెన్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే స్పెసిఫిక్గా పాయింట్స్ మాట్లాడాం. అంటే ఈ స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్లో లేదంటే ఈ క్లీన్ ఇండియా క్యాంపెయిన్లో మనం సో స్పెసిఫిక్గా దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలో దాని గురించి అన్ని కూడా మనం మెన్షన్ చేసాం. కాబట్టి ఇక్కడ ఏమొస్తాం మనకి స్పెసిఫిక్ ఐడియాస్, ఇవన్నీ కూడా మనకి ఏంటి స్పెసిఫిక్గా మనం మాట్లాడుతాం. దేని గురించి మాట్లాడుతున్నామంటే సో ఇక్కడ ఓపెన్ డెఫికేషన్ గురించి, మాన్యువల్ స్కావెంజింగ్ గురించి, సో పీపుల్ని మోటివేట్ చేయడం గురించి, ఇంకా మనకి హెల్త్ కన్సర్న్స్ గురించి, ఇంకా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, జనరల్ అవేర్నెస్ గురించి, ఇవన్నీ మనం స్పెసిఫిక్గా మాట్లాడుకున్నాం, రైట్. సో అది మనకి సరిపోయిందా లేదా? నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. నెక్స్ట్ ఇంకా ఏంటి ఇక్కడ రూల్స్ గురించి, అంటే రూల్స్ ఎలాంటి రోల్స్ ప్లే చేయాలి, ఓకేనా, ఎవరెవరు ఎలాంటి రోల్స్ ప్లే చేయాలి. చూడండి మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాను, టీచర్స్ అండ్ స్టూడెంట్స్, famous celebrities, actors, government employees are joining this campaign very actively with great fervor and joy. So we must start the cleanliness drive from our own home and surroundings. If each one starts maintaining cleanliness at his or her own home, the entire nation will automatically become clean. సో మొత్తానికి అయితే ఏం చేసినామంటే ఇందులో ఈ క్యాంపెయిన్లో స్టార్ట్ చేశారు కదా, ఎవరు స్టార్ట్ చేశారు, ప్రైమ్ మినిస్టర్ స్టార్ట్ చేశారు. ఈ క్యాంపెయిన్లో అందరూ కూడా చాలా ఫెర్వర్, సో ఎనర్జెటిక్గా, యాక్టివ్గా, ఎంతూజియాజంతో పార్టిసిపేట్ చేస్తున్నారంట. దానికోసం ఎవరెవరు ఎగ్జాంపుల్ తీసుకున్నారు, ఇక్కడ మనకి టీచర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఓకే. సో టీచర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇంకా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, రైట్. సో సెలబ్రిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు, యాక్టర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇవంతా కూడా సో చాలా ఫెర్వర్తో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఓకే. సో ఇక్కడ ఎలా ఫెర్వర్ ఇంకా జాయ్, సో వాళ్ళు సో వాలంటీర్గా మనకి జాయిన్ చేస్తున్నారంటే ఎవరు బలవంతం లేకుండా, ఫోర్స్ఫుల్ లేకుండా వాలంటీర్గా జాయిన్ అవుతున్నారు. కాబట్టి సో పాజిటివ్ రెస్పాన్స్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, పాజిటివ్ రెస్పాన్స్. నెక్స్ట్ ఏంటి ఇక్కడ, వీ మస్ట్ స్టార్ట్ ద క్లీన్లీనెస్ డ్రైవ్ ఫ్రమ్ అవర్ ఓన్ హోమ్ అండ్ సరౌండింగ్స్. ఇక్కడ మనకి ఏం చేసామంటే ఒక సజెషన్ ఇచ్చాం. ఏంటో సజెషన్ ఇచ్చాం, మనకి ఈ క్లీన్లీనెస్ డ్రైవ్ అనేది ఎక్కడి నుంచో కాకుండా మన హోమ్స్ నుంచే స్టార్ట్ అయితే బాగుంటుందని చెప్తున్నాడు, రైట్. దానికోసం రైట్ ఎక్స్ప్లెనేషన్ ఏమి చూడండి, ఇఫ్ ఈచ్ వన్ స్టార్ట్స్ మెయింటైనింగ్ క్లీన్లీనెస్ ఎట్ హిస్ ఆర్ హర్ ఓన్ హోమ్, ద ఎంటైర్ నేషన్ విల్ ఆటోమేటికల్లీ బికమ్ క్లీన్. అంటే మనకి సో ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తే సో ఓవరాల్గా కంట్రీ మొత్తం ఏముంటుందంటే మనకి క్లీన్లీనెస్ అనేది ఉంటుంది. ఆటోమేటిక్గా ఏమొస్తుందంటే మనకి క్లీన్లీనెస్ వస్తుందని చెప్తున్నాం. కాబట్టి మనకి ఇది కూడా మనకి సేమే, కాబట్టి మనకి పైన చెప్పుకున్న పారాగ్రాఫ్స్తో మనకి కంటిన్యూషన్ ఉంది. కాబట్టి సో సేమ్ రైటింగ్ స్టైల్ కంటిన్యూ అవుతుంది, సేమ్ మనకి ఏంటి సో అవుట్లైన్ కూడా కంటిన్యూ అవుతుంది, రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏం చేసామంటే సిటిజన్ యొక్క రోల్ చెప్పుకున్నాం. అంటే ప్రతి సిటిజన్ ఏం చేయాలి, వాళ్ళ ఓన్ హౌస్లో సో ఆ క్లీన్లీనెస్ డ్రైవ్ని స్టార్ట్ చేయాలి. అలా చేస్తే ఏమవుతుంది, మనకి ఓవరాల్గా ఇండియా మొత్తం ఆ క్లీన్లీనెస్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పుకున్నాం, రైట్. నెక్స్ట్ వన్, సో గవర్నమెంట్ ఎలోన్ కెనాట్ డూ ఎనీథింగ్. సో ఏమంటున్నా ఇక్కడ మనకి గవర్నమెంట్ ఒక్కటే ఈ క్యాంపెయిన్ మనం సక్సెస్ఫుల్ చేయలేదు, ఓకేనా. గవర్నమెంట్ ఒక్కటే ఈ క్యాంపెయిన్ మనం సక్సెస్ఫుల్ చేయలేదు, రైట్. నెక్స్ట్ వన్, సో పీపుల్ విల్ హ్యావ్ టు యాక్ట్ ప్రొయాక్టివ్లీ. ఇక్కడ మనకి నార్మల్గా ప్రొయాక్టివ్ అంటే మీనింగ్ ఏంటి, ప్రొయాక్టివ్లీ అంటే సో నార్మల్గా ఈ వర్డ్స్ ఉంటాయి మనకి, ఏముంటాయంటే రైట్, యాక్టివ్, ఇన్యాక్టివ్, రియాక్టివ్, ప్రొయాక్టివ్, ఓకే. ఏంటవి, యాక్టివ్, ఇన్యాక్టివ్, రియాక్టివ్, ప్రొయాక్టివ్. సో యాక్టివ్ అంటే మనకు తెలిసిందే, దానికి ఆపోజిట్ మనకి ఏంటి, రియాక్టివ్. ఇవి మనకు తెలిసినాయి, రైట్. సో రియాక్టివ్ అంటే మీనింగ్ ఏంటి, రియాక్టివ్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక యాక్షన్ జరిగిన తర్వాత మనం రెస్పాండ్ అయితే ఏమైంది, మనకి రియాక్టివ్ అవుతుంది. ఏదైనా ఒక యాక్షన్ జరిగిన తర్వాత మనం రెస్పాండ్ అయితే ఏమైంది, రియాక్టివ్. అలా కాకుండా ఏదైనా ఒక యాక్షన్ అనేది జరగక ముందే మనమే స్టెప్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటామంటే ప్రొయాక్టివ్ అంటాం. ఏమంటాం మనం, ప్రొయాక్టివ్. ఒక యాక్షన్ జరిగిన తర్వాత మనం రెస్పాండ్ అయితే అది రియాక్టివ్ అవుతుంది. ఒక యాక్షన్ జరగక ముందే మనమే లీడ్ తీసుకుంటే అది ఏమైందంటే ప్రొయాక్టివ్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా మనకి ఏం చెప్పారంటే మనకి అప్రోచ్ ఎలా ఉండాలంటే మనకి ప్రొయాక్టివ్, అంటే గవర్నమెంట్ వచ్చి ఏదో చేస్తే అప్పుడు మనం చేస్తాం అన్నట్టు కాకుండా మనమే ఏం చేయాలంటే ప్రొయాక్టివ్గా దానిలో పార్టిసిపేట్ చేయాలని చెప్తున్నారు. దట్ ఇస్ ద పర్పస్. ఇక్కడ ఏముంది చూడండి, సో ప్రొయాక్టివ్ ఇక్కడ ఉంది, గవర్నమెంట్ ఎలోన్ కెనాట్ డూ ఎనీథింగ్. గవర్నమెంట్ ఒక్కటే ఏం చేయలేదంట. సో దానికోసం ఏమన్నా ఇక్కడ పీపుల్ విల్ హ్యావ్ టు యాక్ట్ ప్రొయాక్టివ్లీ. పీపుల్ ఏం చేయాలంటే గవర్నమెంట్ చేసే వరకు వెయిట్ చేయకుండా మనమే లీడ్ తీసుకోవాలి. దాన్ని ఏమంటామంటే ప్రొయాక్టివ్ అప్రోచ్ అంటాం, రైట్. ప్రొయాక్టివ్లీ వీ మస్ట్ నాట్ ఫర్గెట్ దట్ ఇఫ్ వీ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ద కేటగిరీస్ ఆఫ్ అడ్వాన్స్డ్ నేషన్స్. ఒకవేళ మనం సో అడ్వాన్స్డ్ అంటే మీనింగ్ ఏంటి, మనకి అడ్వాన్స్డ్ అంటే డెవలప్డ్ నేషన్స్, రైట్. ఒకవేళ మనం అడ్వాన్స్డ్ నేషన్, డెవలప్డ్ నేషన్స్లో ఆ లిస్ట్లో మన ఇండియా కూడా ఉండాలంటే సో ఏం చేయాలంట, వీ విల్ హ్యావ్ టు మేక్ అవర్ కంట్రీ యాజ్ క్లీన్ అండ్ గ్రీన్ యాజ్ దెమ్.
అంటే ఒకవేళ ఆ లిస్ట్లో, ఆ డెవలప్డ్ నేషన్స్ లిస్ట్లో, ఆ అడ్వాన్స్డ్ నేషన్స్ లిస్ట్లో మన కంట్రీ కూడా ఉండాలంటే వాళ్ళలాగే మన కంట్రీ కూడా ఎలా ఉండాలి, క్లీన్గా ఉండాలి. ఒక కంట్రీ క్లీన్గా ఉండాలి, ఇంకెలా ఉండాలి, మనకి గ్రీన్గా ఉండాలి. సో క్లీన్ గ్రీన్, ఆ కంట్రీలో ఆ డెవలప్డ్ కంట్రీస్, ఆ అడ్వాన్స్డ్ కంట్రీస్ ఎలా అయితే క్లీన్గా గ్రీన్గా ఉన్నాయో మన కంట్రీ కూడా అలా ఉంటేనే మన కంట్రీ అనేది ఆ లిస్ట్లో ఉంటుంది, అంతే కదా ఆబ్వియస్గా. నెక్స్ట్ వన్, సో యాజ్ దెమ్, సో లెట్ ద క్లీన్లీనెస్ బిగిన్ ఎట్ అవర్ ఓన్ హోమ్. సో ఏమంటున్నామంటే హోమ్, మన ఇంట్లో నుంచే స్టార్ట్ అవ్వాలి ఈ డ్రైవ్, క్లీన్నెస్ డ్రైవ్ అనేది స్టార్ట్ అవ్వాలని చెప్పి లాస్ట్కి ఒక ఆప్టమిస్టిక్ నోట్తో మనం ఏం చేసామంటే ఈ ఎస్ఏ మనం ఎండ్ చేసాం. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ పర్టికులర్ టాపిక్ ఏంటో టాపిక్ మనకి, సో స్వచ్ఛ భారత్ లేదంటే క్లీన్ ఇండియా క్యాంపెయిన్ గురించి మనం ఎస్ఏ రాయొచ్చు. ఇక్కడ మనకి చూజ్ చేసుకున్న రైటింగ్ స్టైల్ మనకి ఏంటి, సో మనకి డిస్క్రిప్టివ్ స్టైల్ చూజ్ చేసుకున్నాం, అవుట్లైన్ ఏం తీసుకున్నాం మనం, జనరల్ టు స్పెసిఫిక్ అవుట్లైన్ తీసుకున్నాం, ఇంట్రడక్షన్ మనం ఏం తీసుకున్నాం ఇక్కడ షార్ట్ పారాగ్రాఫ్ తీసుకున్నాం, దాని దేని గురించి అక్కడ మనకి, సో ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు, ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు, ఎందుకు ఇంట్రొడ్యూస్, ఆ పర్పస్తో మనం ఏం చేసామంటే ఒక ఇండక్షన్ తీసుకున్నాం. ఆ తర్వాత బాడీలో మనం ఏం చేసామంటే స్పెసిఫిక్ ఐడియాస్ మెన్షన్ చేస్తూ మనం వచ్చాం. లాస్ట్కి ఆప్టమిస్టిక్ నోట్తో మనం ఈ ఎస్ఏని మనం ఎండ్ చేసాం. ఓకేనా, సో ఈ విధంగా మీరు రాయొచ్చు. సో థ్యాంక్ యూ.